గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మీకు ఒక వీడియో చేశాను బిట్కాయిన్ ట్రేడ్ గురించి. అది ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇక్కడ కనుక మనకు వస్తే స్పాట్లో స్ప్రెడ్ ఎక్కువ ఉంది. సెల్ ట్రేడ్ తీసుకోబోతున్నాను. కొద్దిగా పెండింగ్ పెడదాం. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, టార్గెట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. ముందు ఇది రావాలి. పెండింగ్, పెండింగ్ ఇది. ఓకే, ఇక్కడ కనుక మనకు వస్తే ఎక్కడికి పెట్టుకున్నాం ఆర్డర్? బేస్డ్ ఆన్ ద ఇందాకే మొత్తం చూసాను దీన్ని ఏంటి ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉందనేటువంటిది. ఎవ్రీథింగ్ ఐ ఫాలోడ్ ఇట్. మళ్ళీ ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ స్టెప్ ఇక్కడికి, అంటే $151 ఎగ్జిక్యూట్ అయితే నా ట్రేడ్ని. సపోజ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఏంటి పరిస్థితి? ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తాం. నో లాస్ నో గెయిన్, నో లాస్ నో గెయిన్, నో లాస్తో వస్తాం. నో గెయిన్ అనేది ఉంటుంది, గెయిన్ ఉంటుంది. స్మాల్ ప్రాఫిట్తో వస్తాం. సో దీని మొమెంటం చూసి అప్పుడు ట్రేడ్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, బేస్డ్ ఆన్ ద క్యాండిల్ సైకాలజీ, ఇది 96,630ని టచ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, 96,630 సెల్ తీసేసుకున్నాను. ఎస్, రైట్ నౌ. ఇప్పుడు పాతది తీసేస్తాను. ఏదైతే ఉందో అది తీసేస్తాను. అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్? తీసాను, అది క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు నేను ట్రేడ్ తీసేసుకున్నాను. లాస్లో ఉంటుంది, డౌటే లేదు. ఎస్, $121 లాస్. వెయిట్, ప్రాఫిట్ నేను ప్లాన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ జోన్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది జోన్. ఇది ఏంటది? సెల్ ట్రేడ్. మోర్ దాన్ 150 వస్తే చాలు. 200 పెడుతున్నాను. మోర్ దాన్ 150 వస్తే చాలు. 150 చాలా ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా 250 అనుకో నా టార్గెట్. సెకండ్ టైం ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. ఇక్కడ చూపిస్తాను మీకు క్యాండిల్ ఏదో. ఇది స్ప్రెడ్ ఉండటం మూలాన ప్రాబ్లం వస్తుంది. నో ప్రాబ్లం, నేను ప్రాఫిట్లో వస్తాను. రెస్ట్రక్ట్ ట్రేడ్, ఈ క్యాండిల్ ఇది. రెస్ట్రక్ట్ ట్రేడ్ యొక్క ఎలా నడవమంటే అలా క్యాండిల్స్ నడవాలి. ఎందుకంటే దాని సైకాలజీ తెలుసు కాబట్టి. ఈ క్యాండిల్ ఇది, అది ఎలా వెళ్తుంది, దాని మొమెంటం ఏంటి, దాని వాల్యూమ్ ఎంత, దాని వెయిట్ ఎంత, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, గ్లోబల్ న్యూస్ ఏం చెప్తున్నాయి, బిగ్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ని తీసుకెళ్తారు, ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా బెస్ట్ ట్రేడ్ తెలుసు. ఇది ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. మిస్గైడెన్స్ ఇచ్చిన ట్రేడ్ నుంచి ఎలా లాభంతో రావాలి అనేటువంటిది కేకువా. 1 మినిట్ పాజ్ చేసి మీకు అన్ని వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. సెల్ ట్రేడ్ అంటే కిందకి రావాలి. కానీ ఇక్కడ ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ పార్ట్లో ఇది కిందకి రావాలి. నేను అనుకున్న $150 140 దాకా వచ్చింది. కానీ వెయిట్ చేశాను. కానీ ఏమైన తర్వాత 150 టచ్ చేయకుండా బిగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు? నేను ట్రేడ్లో ఉన్నానని వాళ్ళకి డేటా తెలిసిపోతుంది. నేనే కాదు, చాలామంది వాల్యూమ్ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో బిగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు? దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ బయటికి పంపించేయాలి. వాళ్ళు మాత్రం ప్రాఫిట్లో ఉండాలి. వీళ్ళందరూ ప్యానిక్ అయిపోయి అందరూ జారిపోవాలి. తెచ్చిన క్యాపిటల్ అంతా ఇక్కడ సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు అమ్మో షేర్ మార్కెటింగ్ జన్మలో దీనిలోకి రాకూడదు అని అందరూ చేతులు ఎత్తేస్తారు. ఆ టైంలో ఏం చేస్తాడు వీళ్ళందరూ పారిపోవాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా ఈ ట్రేడ్ని వాడు ఏం చేస్తాడు? అప్పుడు బిగ్ ట్రేడర్స్ అందరూ ప్లాన్డ్గా పైకి తీసుకెళ్తారు. అంటే మైనస్ అయిపోయింది. ఫుల్ మైనస్. దాదాపు దాదాపు $200 మైనస్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుంటారు. వాళ్ళు ఈ పార్ట్లో స్టాప్ లాస్ పెట్టేస్తారు. అంటే $120 $130 నష్టానికి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరైతే దీని గురించి తెలియని సబ్జెక్ట్ తెలియకుండా క్యాండిల్ సైకాలజీ, బిగ్ ట్రేడర్స్ యొక్క స్ట్రాటజీలు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మటాష్ ఇక్కడ అయిపోయారు. పైకి వెళ్ళాడు. ఏమైన తర్వాత బెస్ట్ లక్ ట్రేడ్, వాళ్ళ పల్స్ అన్నీ తెలుసు. క్యాండిల్ మొమెంటమ్, స్ట్రక్చర్, వెయిటెడ్ అండ్ ఇండికేటర్స్, బిగ్ ట్రేడర్స్ యొక్క సైకాలజీ, వాళ్ళ స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ అవపోసన పట్టింది. క్షుణ్ణంగా తెలుసు. ప్రతి ఒక్కటి వాళ్ళ మూమెంట్ తెలుసు. అందుకే బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడూ కూడా ట్రేడ్ తీసుకున్నా అస్సలు ప్యానిక్ అవ్వదు.
ఎందుకంటే ఇది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో బెస్ట్ లక్ ట్రేడ్కి బాగా తెలుసు. వాళ్ళ మాట శాసనం అర్థమైందా? ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఇది ఇక్కడ దాకా వెళ్ళాడు. నెక్స్ట్ అగైన్ స్టార్టెడ్. ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ కన్సాలిడేషన్ కొద్దిగా జరిగింది. ఏమైంది? నెక్స్ట్ దెబ్బ కిందకు వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది ట్రేడ్. ఎంత ప్రాఫిట్ ఉండాలి ఇప్పుడు? $150 వస్తే చాలు అనుకున్నాను, కానీ ఏం జరిగింది? ఫ్రెండ్స్, వన్స్ చూపిస్తాను మీకు. ఇది ఒక్కసారి ఇది ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది మినిమైజ్ చేసి క్లోజ్ ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనుకున్న ప్రకారము? టార్గెట్, దిస్ ఈజ్ ద టార్గెట్, $292. ఇది పైకి వెళ్ళి అందరినీ మిస్గైడ్ చేసింది. ఈవెన్ దెన్ బెస్ట్ లక్ ట్రేడ్కి తెలుసు ఎటు నుంచి ఎటు వెళ్తాడు, వాల్యూమ్స్ ఏంటి, వెయిటేజ్ ఎంత ఉంది, క్యాండిల్ సైకాలజీ ఏంటి, మొమెంటం ఏంటి, బిగ్ ట్రేడర్ స్ట్రాటజీ ఏంటి, గ్లోబల్ న్యూస్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ బెస్ట్ లక్ ట్రేడ్కి తెలుసు. అందుకే స్టాప్ లాస్ ఎక్కడ ఉందో దాన్ని మార్చుకుంటూ జాగ్రత్త పడుతూ ప్రాఫిట్లో ట్రేడ్ తీస్తాం. చూసారా ఫ్రెండ్స్? బిట్ కాయిన్ ట్రేడ్ సెకండ్ టైం టుడే, $292. ఏ గ్రేట్ అచీవ్మెంట్ టుడే. ఓకే, దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ డూ ద ట్రేడ్స్. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్లో ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్ పెంచండి. గ్రూప్గా ఫామ్ చేసి నాతో పాటు మిమ్మల్ని లాభాల దిశగా ట్రేడ్స్ చేయిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.